హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా, హ్యాపీ. సో నేను ధనలక్ష్మి గారిని అమ్మ అని పిలుస్తున్నాను, ఎందుకంటే ఈవిడకి నేను మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న మొక్కలన్నీ పిల్లలే. చాలా అంటే ఒక కన్న తల్లిలాగా చూసుకుంటున్నారు. మొక్కల్ని ఎలా పెంచుతున్నారు, ఎంత చక్కగా జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాము. సో మీ మొక్కలు కూడా బాగున్నాయి, మీలాగే అసలు కల్మషం లేకుండా ఎంతో చక్కగా ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ ఇది మొక్కలు స్టార్ట్ చేయాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? నా పేరు ధనలక్ష్మి అమ్మ. నేను సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాను. మా హస్బెండ్ కూడా దుర్గా ఆర్ట్స్, దుర్గా ఎస్టేట్స్ అని తను ప్రైవేట్ కంపెనీలో చేశారు. మేము ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎక్కడన్నా పొలం తీసుకొని వ్యవసాయం చేయాలని ఇంట్రెస్ట్ కలిగే. అయితే పొలాలు తిరిగాం కానీ ఈ ఏజ్లో దూరం వెళ్ళి చేయడం కష్టము, దగ్గరలో దొరకలేదు. అందుకని మా హస్బెండ్ మన ఇంటిపైనే మనం సేంద్రియ పద్ధతిలో మనం వ్యవసాయం చేసుకుందాము, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు అని తన ఇంట్రెస్ట్ తోటి తను మొదలుపెట్టారు. అయితే నేను ఫస్ట్ అపోజ్ చేశాను. కొత్తగా ఈ బిల్డింగ్ కట్టుకుంటాము, పాడైపోతుంది, లీకేజ్ వస్తుందంటే లేదు, లీకేజ్ రాకుండా ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్లో మనం చేసుకొని పండించవచ్చు అని చెప్పారు. మా మెథడ్ నేను ఫస్ట్ నీకు చెప్తాను. ఎక్కడైనా కూడా ఆపోజిట్లో జరుగుతుంది. అంటే మామూలుగా భార్యలందరూ పెడతానడం, భర్తలందరూ వద్దనడం, ఇల్లు పాడైపోతుంది, ఫ్లోర్ పాడైతుంది అనేసి. మీరు ఫ్లోర్ పాడవకుండా మరి జాగ్రత్తలు ఎలా తీసుకున్నారు, అంకుల్ అయినా మీరైనా? ఓకే అమ్మా, ఫస్ట్ ఇది ఫ్లోరింగ్ కంప్లీట్ అయ్యింది. తర్వాత ఇంకొక చిన్న ఫ్లోరింగ్ వేసారు అక్కడ. ఒక 1 feet బ్రిక్ వాళ్ళు కట్టేసేసి ఒక 3 feet ఇట్లా ఈ రేకులతోటి మడుల్లాగా కట్టారు. ఇదేంటంటే ఈ రేకులు కూడా పెద్ద కాస్ట్ లేదమ్మా. బయట వేస్ట్ మెటీరియల్ దగ్గర ఈ రేకులు తీసుకొని వచ్చి అవి కట్ చేసాం. ఈ వాసాలు వచ్చేటప్పటికేమో మా ఇంటికి గోవా వేసినప్పుడు మిగిలిపోయిన వాసాలు, ఆ వాసాలని ఇలా కట్టి 3 feet హైట్లో మట్టి పోసారు. ఆ మట్టిని కూడా మేము ముందుగా డైరెక్ట్గా పోయలేదు. ఆ మట్టి బయట ఒక లారీ మట్టి వేయించుకొని దానికి నేను నీకు పాట్ సాయిల్ ఎలా కలిపాము అనేది నేను చెప్తాను మీకు. ఆ లారీ మట్టికి పశువుల ఎరువు కొంత తెచ్చినాము, దాంట్లో వేపాకు తీసుకొచ్చాము, తర్వాత బొగ్గు వేసాము, తర్వాత కొంచెం మజ్జిగ వేసాము, తర్వాత ఈ ఇసుక, మజ్జిగ, పశువుల ఎరువు ఇవన్నీ కలిపి ఒక 20 days బాగా మాగనిచ్చాం. మాగేస్తే అది మంచి ఫర్టిలైజర్గా అయ్యింది. దాన్ని తీసుకొచ్చి ఇలా మడుల్లో పోసామన్నమాట. పోసి అది మంచి బలంగా తయారవడం మూలంగా, డీప్ ఎక్కువ ఉండడం మూలంగా ఏ మొక్క పెట్టినా కూడా మంచి అంటే ఏర్లు చొచ్చుకొని పోవడానికి ప్లేస్ ఉంటుంది. అదే కుండీ అయితే ఎక్కువ స్పేస్ ఉండదు కదా, అందుమూలంగా మొక్కలు ఏది పెట్టినా నేవళంగా పెరుగుతున్నాయి, ఈల్డ్ ఎక్కువ వస్తుంది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మేము సక్సెస్ అయ్యామన్నమాట. టెర్రస్ గార్డెన్లో సక్సెస్ అయ్యాము. మామూలు సక్సెస్ కాదండి, 2 సార్లు గోల్డెన్ అవార్డు కూడా వచ్చింది, గోల్డ్ గార్డెన్ అవార్డు వచ్చింది. 2023లో వచ్చింది, అలాగే 2024లో కూడా వచ్చింది, అనౌన్స్ చేశారు కదమ్మా. సో కంగ్రాచ్యులేషన్స్. అండ్ చాలా అవార్డ్స్ వచ్చాయి, ఇవి 2 అనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఫొటోస్ చూపిస్తాను, ఇంట్లో చాలా ఉన్నాయి. ధనలక్ష్మి గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా కష్టం. ఎందుకు అంటే ఆవిడ గురించి నేను ఈరోజు తెలుసుకుంది ఇంకా చాలా ఎక్కువ అని చెప్పాలి. దాని గురించి కూడా మాట్లాడుకుందాం, సపరేట్ ఒక ఎపిసోడ్ చేయాలన్నమాట. సో మనం మొక్కల దగ్గరకు వచ్చేద్దాం మళ్ళీ. ఈ మొక్కల గురించి మీరు తీసుకున్న ఈ జాగ్రత్తలు కానీ ఇవైనా మీకు పండ్లని, కూరగాయలని ఏ టైంలో ఇచ్చాయండి? ఫస్ట్ మేము ఆకుకూరలతోటి స్టార్ట్ చేసామమ్మా. సైమల్టేనియస్ ఈ ఆకుకూరలు శాప్లింగ్స్ అవి ఇక్కడ గోపాల్ నర్సరీ అని ఒకటి ఉంది బాన్సూర్లో, అక్కడ కొన్ని శాప్లింగ్స్ తెచ్చుకున్నాము. తర్వాత కొన్ని ఇత్తనాలు మేము వేసినాము. తర్వాత ఈ ఫ్రూట్స్ వచ్చేటప్పటికి అప్పుడే సైమల్టేనియస్గా 1 by 1 అన్నీ పెట్టేసాము అనమాట. ఫస్ట్ ఇది అది అని కాకుండా ఫస్ట్ ఆకుకూరలు, తర్వాత శాప్లింగ్స్, తర్వాత ఫ్రూట్స్ ఇలా పెట్టి అన్నీ డెవలప్ చేసాము అనమాట. ఇది మీరు పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా? ఈ గార్డెన్ స్టార్ట్ చేసి 3 years అవుతుందండి. అయితే సైమల్టేనియస్గా 1 by 1 డెవలప్ చేసుకుంటూ వచ్చాము అనమాట. ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే అంకుల్,
అంకులు 1 ఇయర్ వరకు తనే చూసుకునేవాళ్ళు. డైలీ వచ్చి వాటర్ అది పట్టడం అంతా తనే చేసేవాళ్ళు. మరి మీరు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? 1 ఇయర్ తర్వాత అంటే ఈ లీకేజ్లు అవన్నీ ఏమీ లేకుండా చాలా బాగా ఒక సిస్టమేటిక్గా చేస్తున్నారు కాబట్టి ఇంకా నాకు కూడా బాగా ఇంట్రెస్ట్. ఎందుకంటే మెయిన్ ఈళ్ళు చూసి చాలా ఇంట్రెస్ట్ కలిగింది. ఈ ఫ్లవరింగ్ కానీ ఈళ్ళు కానీ కాయలు కానీ. తర్వాత మేము వీక్లీ వన్స్ కూరగాయలు కట్ చేసి మా కొలీగ్స్ ఇక్కడ అందరికీ బ్యాగుల్లో వేసి పంపిస్తాం అనమాట. వాళ్ళు కూడా ఇంత మంచి ఆర్గానిక్ ఫుడ్ని మేము కూడా తింటున్నామని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తర్వాత ఒక 20 మెంబర్స్కి మంచి మేము ఆక్సిజన్ అని కూడా ఇవ్వగలుగుతున్నాం. అంటే ఇట్లా బిల్డింగ్లు అందరికి కూడా ఇంత గ్రీనిష్గా ఉంటుంది కాబట్టి అందరూ వచ్చేపోయే వాళ్ళంతా చూసి ఈ మిద్దె తోటను చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ మా ఇంటికి వస్తారు. ఎంత ఓపికగా పెంచుతున్నారండి, చాలా బాగుందని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేము ఇప్పుడు మార్కెట్లో కూరగాయలు కొనడం కంప్లీట్గా మానేసినామమ్మా. మనం టెర్రస్ గార్డెన్ కూరగాయలు తినటం అలవాటు పడిన వాళ్ళు మార్కెట్ కూరగాయలు మాత్రం తినలేరు. ఎందుకంటే ఇవి పొయ్యి మీద పెట్టగానే ఇట్లా మగ్గిపోతాయి, వాటర్ ఎక్కువ ఉంటుంది. అదే మీరు బయట మార్కెట్ నుంచి కొనుక్కొచ్చిన ఎరువులు వేసినాయి కదా, అవి అంత తొందరగా పడకు, టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. మనం ఏంటంటే ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతిలో కిచెన్ వేస్ట్ తోటి నేను పెంచుతున్న నా గార్డెన్ అమ్మ. ఓకే, నేను ఇప్పుడు ఏమేమి వేస్తున్నాను అనేది కింద నీకు డెమో రూపంలో నేను అన్నీ పెట్టాను. అది మొత్తం నీకు డెమోలో చూపిస్తాను. సో ఇక్కడ కూరగాయలు, పండ్లు, పువ్వులు అంటే మన దగ్గర పండనివి ఏమైనా ఉన్నాయా అండి? అంటే కొంచెం డ్రాగన్ ఫ్రూట్ అని ఇప్పుడు చాలా పండిస్తున్నారు. ఏ పండు పెట్టినా అన్నీ సక్సెస్ అయినాయి అమ్మా. నా దగ్గర 35 వెరైటీస్ ఫ్రూట్స్ ఉన్నాయి. అయితే కొన్ని 2 ఇయర్స్కే మంచి కాపు వచ్చింది, ఇంకా కొన్ని కాపు రాలేదు. నేను నీకు ఒక్కొక్క మొక్కని నేను నీకు పరిచయం చేస్తా మా గార్డెన్లో, నువ్వు చూద్దు కానీ. ఓకే, సో ఫస్ట్ మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది? డే అంటే అర్లీ మార్నింగ్ లేస్తామమ్మా. డోర్ ఓపెన్ చేయగానే కింద మా పోర్టికోలో చాలా మొక్కలు ఉంటాయి. అక్కడ ఎక్కువ ఫ్లవర్స్ ఉంటాయి అనమాట, గ్రీనిష్గా ఫ్లవర్స్ ప్లస్ ఇండోర్ మొక్కలు ఎక్కువ ఉంటాయి. హాయ్ గుడ్ మార్నింగ్ చెప్తా వాళ్ళకి, అవి కూడా ఏదో ఇచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది. కాఫీ తాగొచ్చి ఒక్కసారి పైకి వచ్చి ఊరికి ఇలా టచ్ చేస్తాం మొక్కలను అక్కడక్కడక్కడ. ఇంకా అవి వాటికి హ్యాపీ, నాకు కూడా హ్యాపీ. మా డే అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు ఒకటి గమనించారా, ఇప్పుడు అంటే ధనలక్ష్మి గారు వాటికి అని అన్నారు, కానీ ఇంతకు ముందు మాట్లాడినప్పుడు హాయ్ గుడ్ మార్నింగ్ చెప్తాను వాళ్ళకి అని చెప్పారు. సో మీరు ఇక్కడే గమనించవచ్చు ఒక్కొక్క మొక్కని ఆవిడ ఇలా ఒక్కొక్క పర్సన్ లాగా ట్రీట్ చేస్తున్నారు అనేసి. అది నాకు తెలిసి మొక్క పెట్టిన వాళ్ళకి పెంచిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఆ ప్రేమ కదండి. మొక్కలకు కూడా భాష ఉంటుందమ్మా. అది ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా పెంచే వాళ్ళకి ఆ భాష అర్థమవుతుంది. మనం ఒక 2 డేస్ లేకుండా బయటకి ఎక్కడికన్నా వెళ్ళి 3rd డే వచ్చి మార్నింగ్ రాగానే ఏంటో డల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆ డిఫరెంట్ నేను బాగా తెలుసుకోగలిగాను. మళ్ళీ వచ్చి ఒక్కసారి ఇలా టచ్ చేయగానే అన్నీ ఏంటో వికసించుకున్నట్టుగా నాకు ఆ హ్యాపీ. నేను 2 డేస్ చూడకపోతే నాకు బెంగలాగా అనిపిస్తుంది. ఇంకొచ్చి చూడంగానే మా ఇద్దరు ఆ కోడ్ భాషలో ఇద్దరం హ్యాపీగా ఫీల్ అవుతాం. సో మీరు నాకు మీ ఫ్రెండ్స్ని, మీ పిల్లల్ని పరిచయం చేయండి నాకు. అంటే ఫ్రెండ్స్ అంటే ఇక్కడ మొక్కలు అట్లా వెరీ గుడ్. నా పిల్లలు, ఎస్ కరెక్ట్. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామా. ఇది ల్యాంప్ మందార అంటారండి. ఇది నేను పెట్టి ఓన్లీ 6 మంత్స్. చిన్న మొక్కే పెట్టాను, కానీ ఏ మొక్క పెట్టినా ఇంత హ్యాపీగా కలకల్లాడుతూ పెరుగుతుంది. రాగానే అందరికీ ల్యాంప్ మందార వెల్కమ్ చెప్తూ ఉంటుంది అనమాట. ఇవి ఉంటాయి, ఇటు చూడు, దీన్ని ఏమంటారంటే కారబంతి అంటారు. ఇవి కూడా చూడండి ఎంత అందంగా ఎంత బుషీగా ఉంటాయో, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత వీటి మూలంగా పెస్టిసైడ్స్ ఎక్కువ రావు. బంతులు, కారబంతులు కనుక గార్డెన్లో ఉంటే గార్డెన్కి అందం వస్తుంది, మొక్కలకు కూడా పెస్టిసైడ్స్ రావు. చాలా బాగా పెస్టిసైడ్స్గా చాలా ఉపయోగపడతాయి అన్నమాట. వేరే మొక్కలకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. యా, అందుకే మనకి పొలాలలో కూడా చాలా మంది బంతులు పెంచుతున్నారు. అవును. తర్వాత ఇవన్నీ చామంతులు అండి. చామంతులు నియర్లీ
ఒక 15 కలర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇవి ఎక్కడి అంటే సిటీజీ అని ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో నేను ఒక వన్ ఆఫ్ ది మెంబర్ని అనమాట. వాళ్ళు తక్కువ లో బడ్జెట్లో లో కాస్ట్లో కొన్ని మొక్కలు ఇస్తారు, కొన్ని అయితే ఫ్రీగా ఇస్తారు, కొన్ని ఎరువులు కూడా వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. వాట్సాప్ గ్రూప్ ఉందమ్మా. ఎవరికన్నా ఏదైనా డౌట్ వచ్చి ఏదన్నా మొక్క పాడైపోయినా ఏదన్నా పెస్టిసైడ్స్ వచ్చినా వాళ్ళు ఇమీడియట్గా కాల్ చేస్తే వితిన్ సెకండ్స్లో మనకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఇట్లా ప్రతి చోట తులసి మొక్కలు ఉంటాయమ్మా. కృష్ణ తులసి, లక్ష్మీ తులసి అని ఇట్లా తులసి మొక్కలు ఉంటాయి. ఇవి గార్డెన్లో ఈ తులసి మొక్కలు ఉంటే అమ్మా గార్డెన్కి పెస్టిసైడ్గా పనికొస్తుంది. మనం కూడా పైకి వచ్చి ఒక ఆకు పైకి తిన్నాక కూడా మనకు కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట. అందుకని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా తులసి మొక్కలు పెంచుకోండి. నా దగ్గర 4 రకాల తులసి మొక్కలు ఉన్నాయి. లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, రామ తులసి, మెంతి తులసి. ఇక్కడ కొద్దిగా చేస్తారు కదా, మెంతి తులసి. 4 రకాల తులసిలు ఉన్నాయి అన్నమాట. తర్వాత ఇది శంకు అమ్మ. శంకులో ఒక 3 కలర్స్ ఉన్నాయి. ఇది పర్పుల్ కలరు, ఇక్కడ వైటు పింక్ ఉంటుంది. ఇది డబల్ పెటరు. ఈ శంకును పువ్వులను కూడా అమ్మ రోజు తీసుకెళ్ళి వాటర్లో వేసి కాసుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది. నాకు మెడిసినల్ ప్లాంట్స్ కూడా మా గార్డెన్లో ఒక 8 వెరైటీస్ ఉన్నాయమ్మా. నేను నీకు చూపిస్తాను. ఇది వన్ ఆఫ్ ది మెడిసినల్ ప్లాంట్. చాలా అందంగా కూడా ఉంటుంది. దీన్ని పాండవ బత్తి అంటారు. పాండవ బత్తి. ఇది పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు దీన్ని ఒత్తిగా చేసి వెలిగిస్తారు. పిక్ ఉందమ్మా, నేను వెలిగించాను కార్తీక మాసంలో. మంచిగా వెలుగుతుంది. నీకు నేను ఆ పిక్ చూపిస్తాను. ఇది ఎవరో చిన్న మొక్క ఇచ్చారు, నేను పెట్టాను. ఈ మధ్య సిటీజీ వాళ్ళు ఒక స్టాల్ ఒకటి పెట్టారు కేబీఆర్ పార్క్లో. ఆ స్టాల్లో నేను ఈ మొక్క తీసుకెళ్ళి పెట్టాను. ఫస్ట్ టైం అందరూ చూసారంటే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను ఫేస్బుక్లో కూడా పెట్టాను, మాకు సీడ్స్ ఇస్తారా, కొమ్మలు ఇస్తారా అన్నారు. నాకు కూడా తెలియదు, నేను ట్రై చేస్తాను. ఇది కొమ్మ పెడితే వచ్చింది, ఇంకా ఇత్తనాలు కూడా వస్తున్నాయి. నేను ఇప్పుడు అందరికీ ఇవ్వగలను. అంటే మనకు కూడా ఇచ్చేస్తారనమాట. డెఫినెట్గానే. తర్వాత ఇది గన్నేరు కొమ్మే పెట్టానమ్మా, కానీ ఎంత బాగా వచ్చిందో చూడు. ఫ్లవర్స్ చాలా బాగా. ఇది పారిజాతం అండి. మార్నింగ్ మనం తెల్లారు లేసేటప్పటికి కింద అన్ని పూలు పడతాయి. ఇన్ని పూలు దాకా వస్తాయి. అవి తీసుకెళ్ళి మనం పూజ చేసుకుంటే చాలా మంచిది. బిల్డింగ్ మొత్తం గువ్వాలు ఇస్తుంది అనమాట ఇలా. తర్వాత ఇది సూది నిమ్మ అంటారమ్మా. సూది నిమ్మ అంటారు, గజ నిమ్మ అంటారు. అయితే సీడ్లెస్. అయితే దీని నిండా ఎన్ని కాసిందంటే నేను కాలనీలో అందరికీ ఇచ్చాను. అందరూ పచ్చళ్ళు పట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ప్యూనింగ్ చేశాను, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అంటే దీన్నే స్వీట్ లెమన్ అని అంటారు. తీయగా ఉంటుందా, పుల్లగా ఉంటుందా? ఉంది. ఇది పులుపు ఉంటుంది, సీడ్లెస్ ఉంటుంది. కానీ చట్నీ పచ్చడి పట్టుకుంటే నిలవ పచ్చళ్ళు చాలా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. మరి సీడ్లెస్ అంటే మనకి విత్తనం ఎలా అండి? అంటే నేను మొక్క పెట్టాను, వాళ్ళు ఎలా జర్మినేట్ చేస్తారో నాకు తెలియదు. కానీ లోపల మాత్రం సీడ్ ఉండదు ఆ కాయకి. అది మొక్కలు మాత్రం దొరుకుతాయి ఇవి. ఇది ఒక వెరైటీ చాలా కాసింది. ఇప్పుడు కూడా ఇగో మస్తు వస్తా ఉన్నాయి ఫ్లవర్స్. ఇది బనానా చెర్రీ అంటారు. అంటే షేపు బనానా షేప్లో ఉంటుంది. ఇంకా రాలేదు, చూడాలి ఈ ఫ్రూట్ ఎలా ఉంటుంది అనేది. ఇది పెట్టి ఒక 2 years అవుతుంది. ఇప్పుడు వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది వచ్చేటప్పటికి బ్లూబెర్రీ అమ్మ. ఇదిగో స్టార్ట్ అయినాయి చూసారా. మన గార్డెన్లో మనం పండించలేదంటూ ఏది ఉండదు. ఇదిగోండి ఇప్పుడే చాలా వచ్చినాయి. ఇది పీనట్ బటర్ అంటారు. అయితే నేను తెచ్చాను, నాకైతే ఇంకా కాయలేదు. కానీ టెర్రాస్ సప్తగిరి నర్సరీ అని ఒకటి ఉంటుందమ్మా. అయితే వాళ్ళు ఇక్కడ నర్సరీ మేళాలో పెడతాడు, అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టా. ఆ సప్తగిరి నర్సరీలోంచి తెచ్చిన ఏ ఫ్రూట్ అయినా గ్యారంటీగా ఫ్రూట్ వస్తుందమ్మా. అక్కడ మంచిగా దొరుకుతాయి. అందరు సప్తగిరిలో తీసుకోండి. మన ట్యాంక్ బండ్ దగ్గర పీపుల్స్ ప్లాజాలో రేపు 30th ఒక నర్సరీ పెడుతున్నారు. అట్లా ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేసి అన్ని స్టేట్ల నుంచి నర్సరీ పెట్టిస్తుంది. ఆ మేళాలో నేను ఇది తెచ్చుకున్నా. సప్తగిరి టెర్రాస్ ఆర్గానిక్ అని ఇంకొకటి కూడా ఉంటుంది. వీళ్ళిద్దరి దగ్గర ఏ మొక్క తెచ్చుకున్నా గ్యారంటీగా బతుకుదమ్మా, గ్యారంటీగా ఫ్రూటింగ్ కూడా వస్తుంది. ఈ చుట్టూత మడుల్లో అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయమ్మ. ఆ ఫ్రూట్స్ ఇంకా రావడానికి చెట్టు పెరగడానికి టైం ఉంటుంది కాబట్టి కింద ప్లేసుల్లో మళ్ళీ చిన్న చిన్న మొక్కలు, కూరగాయ మొక్కలు కానీ ఆకుకూరలు కానీ వేస్తా.
మళ్ళీ ఇట్లా ఇవన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ కాసిన నా కాయల నుంచి నేనే విత్తనాలు తీసి నేనే మడులు వేసి అదే మడులాగా వేసి ఆ సాప్లింగ్స్ని నేనే ఇలా పెట్టుకుంటాను. అంటే మనం పండించిన కాయల ద్వారా మన విత్తనం ద్వారా మళ్ళీ మనం జనరేట్ చేస్తే కాయలు బాగా వస్తాయి. సేంద్రియ పద్ధతి కదా. ఇప్పుడు మనం బయట సాప్లింగ్స్ కొంటే వాళ్ళు ఎరువులు వేస్తారు, మన దగ్గర సర్వైవ్ అవుతాయి అవ్వకపోతాయి. ఇదే మనం పెట్టుకుంటే ఇది ఇంత బాగా వస్తుంది, కాయలు కూడా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నేను ఈ మధ్య అన్నీ తీసేసి మొత్తం నేనే జనరేట్ వేసుకున్న కొన్ని మాత్రము బయట నర్సరీ నుంచి తీసుకొచ్చి వచ్చాను. చూడండి ఎంత ఈ కాకర కూడా మా ఇంట్లో విత్తనాలే. ఎంత బాగా కాసిందంటే లాస్ట్ ఇయర్ కేజీలు మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అన్నీ కూడా చాలా బాగా కాస్తుంది. ఈ మధ్య కోసినాము, కొంచెం తగ్గింది. మీరు పంట తగ్గినాక వచ్చారు, లేకపోతే ఫుల్ మొత్తం బాగా కాస్తుంది. మళ్ళీ ఆగస్టులో పెరిగిపోద్ది మాది. ఆగస్టుకి ఆగస్టు ఎందుకు రేపు మార్చి నుంచి మళ్ళీ ఫుల్ అన్ని కాయలు వచ్చి అసలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి కదా. ఇది సొర, బీర, కాకర, చిక్కుడు ఆల్రెడీ ఉన్నాయి. కాకపోతే 3 months గ్యారంటీగా పంట ఉంటుంది. తర్వాత సూర్యనారాయణ చెర్రీ అంటారమ్మ. అంటే చెర్రీస్లో కూడా ఇది ఒక వెరైటీ. అది బాబ్డా చెర్రీ, ఇది సూర్యనారాయణ చెర్రీ. మీరు చెర్రీస్ ఎక్కువ పెట్టారు. అవును. తర్వాత ఇది మల్బరీలో అది లాంగ్ మల్బరీ, ఇది షార్ట్ మల్బరీ. మొన్నటిదాకా పిచ్చగా కాస్తుందమ్మా. అయితే ఎవ్రీ టైము మన కాపు అయిపోగానే ప్యూనింగ్ చేయాలి. చేస్తే మళ్ళీ బుషీగా వస్తే బోల్డన్ కాయలు కాస్తుంది. తర్వాత ఇది ఒక మ్యాంగో, ఆల్ టైమ్ మ్యాంగో, 365 days కాస్తుంది. అయితే నేను ఇది రీసెంట్గా పెట్టాను, ఇప్పుడే వస్తూ ఉందన్నమాట. డ్రాగన్ ఆల్రెడీ కింద ఉంది నాకు. అది ఒక చిన్న స్టెమ్ తెచ్చి దీంట్లో పెట్టా. ఆల్రెడీ నేను కింద ఈళ్ళు తీసుకున్నా. మళ్ళీ వితిన్ షార్ట్ పీరియడ్లో ఎంత బాగా పెరిగిందో చూడండి. ఎప్పుడైనా కాసిందా అండి? కింద కాసింది, 2 కాపులు వచ్చింది కింద. నేను మీకు ఆ పిక్ చూపిస్తా. పింక్ కలర్ చాలా మంచిది కదండి అది. హెల్త్కి చాలా మంచిది. మిరప మందార అంటారు, అంటే మిరపకాయలానే ఉంటుంది. ఇట్లానే ఉంటుంది. 365 days కాస్తూనే ఉంటుంది. గార్డెన్కి అందము, చాలా పూజలకు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత ఇది పసుపు అమ్మ. నేను 3 రకాల పసుపులు వేసినాను. లకడాన్ పసుపు, నల్ల పసుపు, కస్తూరి. మన సైడ్ పండదు అంటారు కానీ బ్లాక్ పసుపు 3 వేసాను. ఇవి సిటీజీ వాళ్ళు దుంపలు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని హార్వెస్ట్ చేయాలి. రేపు ఫెబ్లో చేద్దామని పెట్టాను. ఎంత వస్తుందో చూడాలి. అట్లా 3 తబ్బులు ఉంటుంది పసుపు. అంటే పసుపు కూడా పండిస్తున్నాం అన్నమాట గార్డెన్లో. ఏ కూరగాయని, ఏ పండుని, ఏ ఫ్లవర్ని వదిలిపెట్టలేదు. ఈ బీన్స్ అమ్మ. ఇంకా బీన్స్ ఒక 4 చెట్లు ఉంటాయి. ఇప్పుడే కాపు స్టార్ట్ అయ్యింది. తర్వాత ఇది ముళ్ళ వంకాయ అంటారమ్మా. అంటే అంటే వంకాయల్లో రారాజు అని కూడా అంటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ముళ్ళ వంకాయ కూర చాలా బాగుంటుంది. గ్రేవీ కర్రీస్. వంకాయకు ఉండవు, మొక్కకు ఉంటుంది. ఇదిగోండి. కానీ వచ్చినప్పుడల్లా కరుస్తూనే ఉంటుంది. మందారాల్లో నా దగ్గర నియర్లీ ఒక 20 varieties ఉన్నాయమ్మా. కింద కానీ పైన కానీ. ఇది ముద్ద మందారము, ఇదిగో పూసి ఆగిపోయింది, మెరూన్ రెడ్ కలర్లో ఉంటుంది. ఇదిగో ఇదొక కలర్. రోజు ఏ ఒక మందారాలు ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. తర్వాత ఇదొక వెరైటీ చిక్కుడు, ఇదిగో వస్తుంది. చిక్కుడులో కూడా 4-5 varieties ఉన్నాయి. తర్వాత అది వచ్చి ఒక బొప్పాయమ్మ. నేను అది పెట్టి ఓన్లీ 6 months అవుతుంది. ఒక్కొక్కటి 3 kgs ఉంటుంది కాయ. కింద కూడా ఉన్నాయి. అవి చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి. తర్వాత నేను ఆవకాడ పెట్టాను, కాకపోతే లేట్ అంట ఆవకాడ. అది కాపు రావడం లేట్ అని చెప్పారు. తర్వాత సీతాఫల్ లాస్ట్ ఇయర్ బాగా పళ్ళు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ప్యూనింగ్ చేసి చేయాలి. తర్వాత రేగి చెట్లు, కాశ్మీర్ రేగి అంటారు కదా అది. తర్వాత ఇలా కరివేపాకు 3 floors అలా ఉంటుంది. ఎవరికి కావాలంటే వాళ్ళు ఇలా చిన్నదే పెట్టా, అంత బాగా వచ్చింది. తర్వాత ఇది కమలా పండు అనమాట. ఇది ఒక్క టమాటా పెట్టాను, ఇవంతా దీనిని కప్పేసింది. మీకు నా గార్డెన్ యొక్క సీక్రెట్ ఇంత బాగా పెరగడానికి మీకు ఒక కల్చర్ చూపిస్తాను. దీన్ని OWDC అంటారు. ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్.
దీంట్లో నేనేమేమి వేసినాను అనేది ఇదిగోండి, ఇది 200 లీటర్స్ డ్రమ్ము. ఈ 200 లీటర్స్ డ్రమ్లో వాటర్ నింపా. 2 కేజెస్ బనానా, 2 కేజెస్ బేసాన్ అంటే శనగపిండి, 2 కేజెస్ బెల్లం, తర్వాత కౌడగ్గు, తర్వాత కౌమూత్రము, తర్వాత పుట్టమన్ను అంటారు. పుట్టమట్టి మనకు దొరకదు కాబట్టి మాది మంచి మట్టే కదా, ఆ మట్టే తీసి వేస్తాను. తర్వాత ఇవన్నీ వేసినాక తర్వాత OWDC అని ఒక చిన్న బాటిల్ అమెజాన్లో దొరుకుతుంది. అది తీసుకొచ్చి దీంట్లో వేసి ఒక 1 వీక్ ఓన్లీ కట్టితోటే ఇలా తిప్పాలి దీన్ని డైలీ మార్నింగ్ ఈవినింగ్ చేసినాక. ఫస్ట్ ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది, కానీ పర్మెంటేషన్ అయిపోయినాక ఇట్లా ఈ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇది మొక్కలకి వేస్తే మనం పిల్లలకి బూస్ట్ ఫారెక్స్ ఇస్తే ఎంత బలంగా ఎలా వస్తారో. ఇవి స్ప్రే చేస్తాను ప్లస్ మొక్కల్లో కూడా పోస్తాను అనమాట. చాలా బలంగా బుషిగా అంటే కాయ పూత మీద వేస్తే తొందరగా పండుతాయి అన్నమాట. ఇది ఒక మంచి ఫుడ్ మొక్కలకి. ఇదేంటంటే 1 లీటర్కి 5 లీటర్స్ 1:5 రేషియోలో వాటర్ కలిపి మొక్కలకి స్ప్రే చేయాలి. సో ఇదన్నమాట అంటే ఆరోగ్య రహస్యం. మన ఆరోగ్య రహస్యం ఏంటి అంటే మొక్కల ఆరోగ్య రహస్యం ఏంటి అంటే ఇది OWDC. ఇది ఒకటేనా ఇంకా ఏదైనా యూజ్ చేస్తారా అమ్మ? చెప్తా. అయితే మీరు అందరూ ఇంత డ్రమ్ముల్లోనే వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చిన్న బకెట్లో కూడా తక్కువ క్వాంటిటీలో కూడా కలుపుకోవచ్చు. ఒకసారి ఇది ఒక బాటిల్ 1 లీటర్ తీసి ఈ కల్చర్ని పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ టైం మనం OWDC కలపక్కర్లా, దాంతో మళ్ళీ ఒక 200 లీటర్స్ తయారవుతుంది. అట్లా అనమాట. ఒకసారి తీసి పెట్టుకుంటే కంటిన్యూగా అదే ఉపయోగపడుతుంది. కాకపోతే దీన్ని ఇలా ఒక బట్టతోటి కప్పుకొని పెట్టుకోవాలన్నమాట కొంచెం మంచిగా. తర్వాత అలోవెరా చూసారా, జనరల్గా చిన్నగా ఉంటుంది ఎవరిళ్ళల్లో అయినా. మా ఇంట్లో చూడండి 100 రూపీస్ టబ్బులో. అయితే నేను దీన్ని మొక్కలకు కూడా ఉపయోగిస్తాను. కట్ చేసి దాన్ని జ్యూస్ చేసి మొక్కలకి ఇస్తాను. పెస్టిసైడ్స్ వచ్చినప్పుడు వేస్తాను. మామూలుగా కూడా చిన్నగా కట్ చేసి ఏదైనా కొత్త మొక్క పెట్టేటప్పుడు కూడా ఇవి మొక్కల్లో కొంచెం కట్ చేసి వేసి అప్పుడు కొత్త మొక్క పెడితే తొందరగా జర్మినేట్ అవుతుంది. ఓకే, ఇది నేను కొత్తగా తెలుసుకుంది. తర్వాత మొక్కలకి ఏదన్నా మనం ఇట్లా ఏదన్నా కట్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే ఏదో మెడిసిన్ ఇస్తారు, నేనేం చేస్తానో తెలుసా అండి, దీన్ని కట్ చేసి దానికి రాసేస్తా. అది తొందరగా మానతుంది, తొందరగా పెరుగుతుంది. మొక్కలు మనం ఏదన్నా ఇప్పుడు మందార మొక్క కట్ చేసి మనం వేరే ఇంకొక పాట్లో పెట్టామనుకోండి, ఈ జ్యూస్ రాసి పెడితే తొందరగా పెరుగుతుంది. ఓకే, సో అలోవెరా మన స్కిన్కే కాదు మొక్కల స్కిన్కి కూడా చాలా మంచిది. ఓకే అమ్మ, ఇదిగో కృష్ణ తులసి. ఇందాక లక్ష్మీ తులసి చూశారు కదా, ఇది కృష్ణ తులసి. తర్వాత ఇది ఒక వెరైటీ చిక్కుడమ్మ, జస్ట్ దాంట్లో ఒకటి పెట్టాను. ఇలా మెట్లకి ఇలా ఈ చిక్కుడు చూడండి ఎంత బలంగా ఎంత బాగుంది. ఈ టమాటాలు చూశారు కదా, వారానికి ఒక 7-8 కేజెస్ వస్తాయి. అంటే ఇక్కడ ఉంది, పైన ఉంది, కింద ఉంది. ఇంకా నేను మా బిల్డింగ్లో ఒక 3 ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ 3 ఫ్యామిలీస్కి సరిపోతాయి. ఇక్కడ మా కొలీగ్స్ అందరికి కూడా నేను ఈ టమాటాలు అన్నీ ఏ కూరగాయలు ఉంటే అవి పంచుతూ ఉంటాను అనమాట. ఇంకా మా కొలీగ్స్ అందరూ అంటారు కష్టం నీది టేస్ట్ మాది అని, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు తెలిసి వాళ్ళు కూరగాయల మార్కెట్కి వెళ్ళడం కూడా మానేశారేమో మీతో పాటు. తర్వాత ఇవి చెర్రీ టమాటాస్ అమ్మ. అసలు ఇవి కూడా పైకి వచ్చి మనం ఒట్టిగా తినొచ్చు, ఎంత టేస్ట్ ఉంటుందంటే. కానీ అసలు టమాటా చెట్టు ఇంత పొడగా అవటం మీరు ఎక్కడైనా చూసారా? ఇది చూడండి ఇంత. ఈ చెర్రీ టమాటా ఇట్లా మామూలు టమాటాలు కూడా ఎంత హైట్ పెరుగుతున్నాయో చూడు, ఎంత బలంగా. బికాస్ ఆఫ్ OWDC నేను ఇచ్చే ఫుడ్ అనమాట. ఈ స్టెమ్ పెడితే ఈ మొత్తము పాకిపోతుంది, అంటే ఫాస్ట్ గ్రోత్ అనమాట. కానీ చాలా మంచిది బచ్చల కూర తింటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత అవి వచ్చేటప్పటికి ఒకే దాంట్లో నేను 3-4 పెడతానమ్మా. ఒక్కొక్క టబ్బులో చిక్కుడు పెట్టాను, ఇది పెట్టాను,
ప్లస్ ఇంక టమాటా ఉండేది, అది కాసింది తీసేసాను. ఇట్లా ఒకే దాంట్లో మనము ఒక 2-3 పెట్టుకోవచ్చు. ఈ 100 రూపీస్ టబ్బుల్లో, 50 రూపీస్ టబ్బుల్లో. అంటే స్పేస్ కలుస్తుంది, ఎక్కువ వెరైటీస్ని మనం పండించుకోవచ్చు అనమాట. అసలు చూడడానికి చిన్నగా అనిపించింది, చెట్లు మాత్రం అసలు విపరీతంగా పెట్టారండి. మడులు కట్టి కుండీళ్ళల్లో, డ్రమ్స్లలో అసలు ఎంత చక్కగా పెట్టారో. ఫ్లవర్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజ్జీస్ కానీ. అసలు ఒక్కొక్క చెర్రీ నేమ్ చెప్తుంటే అయితే సూర్యనారాయణ చెర్రీ అని ఫస్ట్ టైం వింటున్నాను. అది ఎలా ఉంటుందమ్మా మనకి? అది ఫ్రూట్ వస్తే కానీ తెలియదు. ఇంకొక అంతస్తుకు వెళ్దాము, మిద్దె తోట. ఇంకొక మిద్దె మీదకి వెళ్దాము. మొత్తం 3 అంతస్తులు, 3 మిద్దెలు ఉన్నాయా? ఇదొకటి, ఇది సెకండ్ది కదండి? ఇది సెకండ్ది, అది థర్డ్ది. జామ్లో నా దగ్గర 4 వెరైటీస్ ఉన్నాయమ్మా. ఇది ఒక కలకత్తా జామ, మొన్నటిదా బాగా కాసింది, ఇప్పుడే పీనింగ్ చేసింది, ఆగిపోయింది. ఇది వచ్చేటప్పటికి కేజీ జామమ్మ. కేజీ జామ, ఈ జామకాయ కేజీ ఉంటుందా? ఇదిగో చూసారు కదా, పెద్దగా ఉంది. ఇప్పుడు ఇది కూడా పెట్టి నేను ఆ సప్తగిరి నర్సరీలోనే తెచ్చా. ఇది పెట్టి కూడా 6 months 8 months అవుతుందమ్మా. కాసింది. మళ్ళీ చూడండి, రెమ్మకి కొమ్మకి ఎన్ని పిందెలు ఉన్నాయో చూడండి. ఇంత చిన్న చెట్టు ఇన్ని కాయలు కాస్తుంది అంటే ఇది చూడండి. ఈ కాయ వెయిట్ చూడండి, ఇంకా పెరుగుతాయి అన్నమాట. బాబోయ్. ఓకే. ఇవి బీరకాయలండి. ఒకే ఒక పాదు ఆ మడిలో ఉంటుంది. అసలు ఇంత బాగా కాయడానికి సీక్రెట్ మడేనండి. మడిలో పెడితేనే ఇంత బలంగా, మామూలుగా కుండీల్లో అయితే బలం సరిపోదు. ఆ మడి మూలంగానే ఇంత పొడవుగా, ఇంత వెయిట్గా కాస్తున్నాయి. చూడండి, ఇంకా నేను మీకు చూపిస్తాను మా బీరకాయలని. ఎన్ని ఫీట్ ఉంటుంది అసలు మీరు చూసారా? ఇన్ని వీడియోస్ చూసి ఉంటారు కదా. నేను ఒక డౌట్ అడుగుతాను, తప్పుగా అనుకోవద్దు. అది పొట్లకాయ బీరకాయ అండి? అదే బీరకాయ. చూడండి అసలు అంత పొడవున్న బీరకాయల్ని నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, నా మిద్దె తోటలో ఇన్ని వెరైటీస్ అసలు కూరగాయలు, ఆ కూరగాయల్లో బీరకాయలు ఇంత బాగా పెరుగుతున్నాయి అంటే అదేదో చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నా నా మిద్దె తోటను చూసుకొని నేను. ఇది చూడండి, ఇది ఫస్ట్ కాసింది. ఇది విత్తనానికి అందరికి ఇద్దామని అట్టిపెట్టిన. అది మాత్రము అది ఇంకా పెరుగుతుంది, ఇంకా లేతగానే ఉంది. తర్వాత ఇదొక జామ అండి, ఇదొక వెరైటీ జామ. తర్వాత దొండ ఒక 4 పాదులు ఉన్నాయండి. మొన్ననే మొత్తం పీనింగ్ చేసి తీసేసాను. అవి కూడా వారానికి వచ్చేటప్పటికి ఈజీగా 7-8 కేజీలుగా వస్తుందండి. నేను మీకు పిక్ చూపిస్తా, అందరికీ పంచుతున్నాను అనమాట. తర్వాత ప్రతి చోట బంతులు పెట్టుకుంటే మంచిదని చెప్పాను కదా. ఇట్లా ఈ బంతి నారు కూడా అండి నేనే వేసుకుంటాను. ఎందుకంటే ఫెస్టివల్స్ అప్పుడు మనం తెచ్చుకుంటాం కదా, వాటిని నేనే ఇత్తనాలు పోసేసి ఇలా మొక్కలు రాగానే ప్రతి చోట అక్కడక్కడ పెడతా. అందుకే చూడండి ఎంత బాగుందో, ప్రతి చోట ఉంటాయి మాకు ఈ బంతులు. తర్వాత ఇదొక వెరైటీ మిర్చి అండి, అయిపోతుంది. మిర్చిలో కూడా నా దగ్గర 5 వెరైటీస్ ఉన్నాయి. ఇదొక వెరైటీ మిర్చి. ఇది కారం ఉండవు. ఇది పండు మిర్చి, ఇది పండు మిర్చి, పండు మిర్చి అంటారు. ఇది ఇది పండు మిర్చి. ఓకేనా? ఇది మిర్చిలో నా దగ్గర 4-5 వెరైటీస్ ఉన్నాయండి. ఇది పండు మిర్చి అంటే పండు మిర్చి పచ్చడి పట్టుకుంటారు కదా, అట్లా అనమాట. చాలా కాసింది ఇది, ఇంకా కాపు అయిపోతుంది. కాపు అయిపోయినా కూడా అండి దీనికి బలం ఇస్తే మీకు ఇంకొక 1.5 year 2 years వరకు కూడా ఉంటుందండి, మనం ఇచ్చే బలాన్ని బట్టి. అట్లానే వంక ఇట్లా నేను ఇంకా వేరే వెరైటీస్ ఉన్నాయి కింద, నేను మీకు చూపిస్తాను. ఇది ఒక వెరైటీ అన్నమాట. అలాగే అక్కడ క్యాబేజ్ అండి, కాలీఫ్లవర్ ఇక్కడ చూపిస్తాను రండి. ఇవి వచ్చేటప్పటికి రెడ్ క్యాబేజ్ అండి. రెడ్ క్యాబేజీ ఒక 20 days అవుతుంది నేను ఇది పెట్టి. కానీ ఎంత బుషిగా వచ్చినాయి, 20 days ఎంత బుషిగా వచ్చినాయి చూడండి. ఇది రెడ్ క్యాబేజీ. తర్వాత ఈ టమాటా నారంతా నేనే పోసుకున్నానండి, నేనే పోసుకున్నాను, నేనే పెట్టాను. ఇంత బాగా వచ్చినాయి. తర్వాత ఇక్కడ పైన అన్ని ఆకుకూరలు ఉంటాయండి. తోటకూర ఇంక మొన్ననే కోసాను. రకరకాల తోటకూరలు, రెడ్ తోటకూర, వైట్ తోటకూర,